ఆదేశాలు ఇచ్చారు. ట్రంప్ ఆదేశాలతో ఇప్పటికే అమెరికా నౌకాదళం రంగంలోకి దిగింది. హర్మూజ్లో ఏం జరగబోతుందన్న టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది. హర్మూజ్ జలసంధిలోకి ఏ షిప్ వెళ్ళినా సరే, లేదంటే ఏ షిప్ బయటకు వచ్చినా సరే పేల్చి పడేయండి అంటూ ట్రంప్ చెప్పాడు. హర్మూజ్లో నౌకల కదలికలను పూర్తిగా ఆపివేస్తున్నాడు ట్రంప్. ఇక హర్మూజ్లో ఇరాన్ పెట్టినటువంటి సీ మైన్స్ను పేల్చేస్తామని కూడా చెప్తున్నాడు. ఒకవేళ ఓపెన్ చేస్తే తామే ఓపెన్ చేస్తాం అంటూ చెప్పింది. అయితే ఇరాన్ మాటిచ్చి ఓపెన్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఓపెన్ చేయలేదు అంటూ ట్రంప్కి కోపం వచ్చింది. ఇరాన్ చర్యల వల్ల ప్రపంచం అంతా ఇబ్బంది పడుతోంది అని, పాకిస్తాన్లో జరిగినటువంటి ఈ చర్చల వల్ల ఉపయోగం లేదని ఇక అమెరికా నమ్ముతోంది. అణుశక్తిని వీడేందుకు ఇరాన్ ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమయ్యాయంటూ ట్రంప్ చెప్తున్నాడు. ఇక యుద్ధం చేయడం అనివార్యం అవుతుందా? నిన్న మొన్నటి వరకు ఒక 4 రోజుల క్రితం వరకు జరిగినటువంటి ఈ భయంకర యుద్ధం తిరిగి మళ్ళీ మొదలవబోతోందా? ఇక ట్రంప్ వేచి చూసే ధోరణి ఉండదా? ఇప్పటి వరకు ఎంతో కొంత ఓపిక పట్టాడు. ప్రపంచ దేశాలకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందేమో, బ్లేమ్ అవుతామేమో అని ఓపిక పట్టాడు. కానీ ఇరాన్ ఒప్పుకోకపోవడంతో హర్మూజ్ స్ట్రైట్ను ఓపెన్ చేస్తామని చేయకపోవడం 2 వారాల పాటు, మరోవైపు న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపాలని చెప్పిన కండిషన్కి ససేమిరా అనడంతో ఇక ట్రంప్కి పిచ్చెక్కిపోయింది. ఇలా కాదు, ఇక ఇలా లాభం లేదని చెప్పేసి ఇన్ని రోజులుగా ప్రపంచ దేశాల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నటువంటి ఇరాన్ తాము మాత్రం వ్యాపారం చేసుకుంటోంది. పాకిస్తాన్కు షిప్లను పంపిస్తోంది, చైనాకు షిప్లను పంపిస్తోంది, రష్యాతో తమ వ్యాపార సంబంధాలను కంటిన్యూ చేసుకుంటోంది. ఇతర కొన్ని దేశాలతో మాత్రం ఈ వ్యాపారాన్ని చేసుకుంటుంది. ఇప్పుడు ట్రంప్ ప్రపంచ దేశాల అన్ని దేశాల మీద మీరు దెబ్బ కొట్టి, మా మీద దెబ్బ కొట్టి మీరు ఎలా వ్యాపారం చేసుకుంటారో నేను చూస్తానని చెప్పేసి వాళ్ళ నేవీకి ఇప్పుడు ఆదేశాలు జారీ చేశాడు. ఇరాన్ లోపలికి కానీ వెళ్ళే షిప్లు, లేదంటే ఇరాన్ బయటకు వచ్చే షిప్లు ఏ ఉంటే వాటిని పేల్చేసేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చినట్లుగా కనపడుతోంది. సో ఇప్పుడు ఇరాన్ వ్యాపారాన్ని పూర్తిగా స్తంభింపజేయబోతున్నాడు. ఇన్ని రోజులుగా అమెరికా ఎలాంటి సమస్య ఫేస్ చేసిందో, ప్రపంచ దేశాలు ఎలాంటి సమస్యను ఫేస్ చేశాయో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసివేయడం వల్ల, ఇప్పుడు ఇరాన్ కూడా అలాంటి సమస్యనే ఫేస్ చేయబోతుందా? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పూర్తిగా తన కంట్రోల్లో ఉంది అంటూ ఇప్పటి వరకు గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి ఇరాన్కి ఇప్పుడు ట్రంప్ బలమైనటువంటి దెబ్బ కొట్టబోతున్నాడా? వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టబోతున్నాడా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అండ్ ఇరాన్ యొక్క స్ట్రాటజీ ఇక్కడ మరొకసారి బయటపడింది మనకి. ఏంటి? హర్మూజ్ జలసంధిలో పెట్టినటువంటి ఈ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు తెలియదు అని చెప్పి ఇరాన్ చెప్పింది. ఒకవేళ రేపు యుద్ధం అంతా సార్ట్అవుట్ అయింది అనుకుందాం, అయినా అవ్వకపోయినా హర్మూజ్ జలసంధి గుండా వ్యాపారం చేసుకోవాల్సింది ఇరాన్ కూడా. ఇరాన్కి సంబంధించిన ఎక్కువ వ్యాపారం అక్కడి నుంచే కదా మొత్తం వ్యాపారం అంతా జరిగేది. కానీ ఇరాన్ ఏం చేసింది? మాకు ఉపయోగపడకపోయినా పర్లేదు, మాకంటూ ఒక స్ట్రిక్ట్ రూట్ ఉంది కాబట్టి ఒక పక్కన మాకు ఉపయోగపడకపోయినా పర్లేదు, మిగతా వాళ్ళకి మాత్రం ఉపయోగపడడానికి లేదు అని చెప్పి మొత్తం సీ మైన్స్ పెట్టేసింది. కాకపోతే ఆ సీ మైన్స్ ఎక్కడెక్కడ పెట్టామో మాకు గుర్తులేదు అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య వచ్చి పడింది. సో సీ మైన్స్ పెట్టేసాం, ఎక్కడెక్కడ పెట్టామో మాకు గుర్తులేదని చెప్పేసి ఇరాన్ చెప్తోంది. ఇది కావాలని చెప్పినటువంటి ఒక సమాధానంగా ఆర్టీవీ కూడా ప్రస్తావించింది. ఇప్పుడు చూస్తే అదే నిజం అనిపిస్తుంది. ఎలాగో ఈ చర్చలు సఫలమవు, ఈలోపు మనం ఇక్కడ ఉన్నటువంటి సీ మైన్స్ అన్నీ తీసేస్తే, అమెరికా చెప్పినట్లు ఈ 2 వారాల్లో వ్యాపారం జరగాలి కాబట్టి సీ మైన్స్ అన్నీ తీసేస్తే అప్పుడు అమెరికాకి ఈజీ అవుతుంది. ఒకవేళ రేపు యుద్ధం చేయడానికైనా లోపలికి ఎంటర్ అవ్వడానికైనా మనం గట్టిగా డిమాండ్ చేయలేని పరిస్థితి ఉంటుందేమో, సీ మైన్స్ ఉంటే వాళ్ళు భయపడతారు ఖచ్చితంగా అని చెప్పేసి ఎక్కడ తీసేయాల్సి వస్తుందో అని చెప్పేసి మేము మర్చిపోయాం ఎక్కడ పెట్టామో అని చెప్పింది ఇరాన్. అమెరికా అప్పటికి ఒక గ్రూప్ను పంపించింది అక్కడ సీ మైన్స్ని మొత్తం డిఫ్యూజ్ చేయడానికి. కానీ ఈలోగా చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు ఇరాన్ సపరేట్గా ఒక మార్గాన్ని క్రియేట్ చేసింది. క్రియేట్ చేసి అక్కడి నుంచి మీరు వ్యాపారం చేసుకోండి అని చెప్పేసి చెప్పడం మనం చూసాం. లార్క్ ఐలాండ్ మీదుగా వ్యాపారానికి చేసుకోండి, ఐలాండ్ దగ్గర నుంచి వెళ్తే మీరు సేఫ్గా ఉంటారని చెప్పి ఒక మ్యాప్ కూడా రిలీజ్ చేసింది. ప్లీజ్ ట్రై టు గివ్ దట్ మ్యాప్ ఆన్ స్క్రీన్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక అమెరికా ఇరాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఇరాన్కు ఉన్నటువంటి అతిపెద్ద వ్యాపారం అఫ్కోర్స్ ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారమే. సో
అదిగో మీరు చూస్తున్నారు కదా, ఆ పైన టాప్లో మీకు కార్నర్లో టాప్లో గ్రీన్ అండ్ రెడ్ కలర్ మార్క్స్ కనిపిస్తున్నాయి కాన్సన్ట్రేటెడ్గా. ఆ పక్క నుంచే మీకు అవి మూవ్ అవ్వడానికి కూడా చూస్తున్నారు, అవే షిప్ అండ్ వెజిల్స్ అవే మీకు. సో ఈ మధ్యలో అంతా ఆ సర్కిల్ అంతా కూడా ఖాళీ ఉంది. మరొక మ్యాప్ ఉంటుంది, ప్లీజ్ ట్రై టు గివ్ ఇట్. సో ఆ మధ్యలో ఎక్కడి నుంచి కూడా ఆ కార్నర్లో సెంటర్ నుంచి ఎక్కడ వెళ్ళట్లేదు అవి చాలా క్లియర్గా. సో అక్కడంతా బాంబ్స్ పెట్టామని చెప్పింది. ఇప్పుడు అమెరికా ఆ పైన నుంచి వచ్చిపోయే షిప్లన్నింటిని కూడా ఆపేయబోతుంది. అవన్నీ కూడా ఇరాన్ వ్యాపారం చేసుకునేటువంటి షిప్లు, ఇరాన్ వ్యాపారం చేస్తున్నటువంటి షిప్లన్నింటినీ పేల్చేస్తామని చెప్పి అమెరికా చెప్తుంది. వాళ్ళ నేవీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళ నేవీ ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ను చుట్టుముట్టబోతుంది. హర్మూజ్ స్ట్రైట్ను ఆక్యుపై చేసుకోవడం కాదు ఇక్కడ ట్రంప్ చేస్తుంది. ఇన్ని రోజులుగా ఏం చేశాడు, హర్మూజ్ స్ట్రైట్ను హస్తగతం చేసుకుంటాం, ఆక్యుపై చేసుకుంటాం మేము అని చెప్పాడు. కానీ ఇప్పుడు అలా చేయకుండా, ఇట్స్ అ వెరీ స్మార్ట్ మూవ్ ట్రంప్ నుంచి. అలా చేయకుండా హర్మూజ్ స్ట్రైట్కి దూరంగా దారిలో వాళ్ళు కాపు కాచి ఉంటారు, అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అటువైపుకు వెళ్ళే షిప్పుల్ని వాళ్ళు అలౌ చేయరు, అటువైపు నుంచి వచ్చే షిప్పుల్ని అలౌ చేయరు, ఇరాన్ వైపు నుంచి వచ్చేవి. ఒకవేళ కూడదంటే అమెరికాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది, వాళ్ళ షిప్పుల్ని పేల్చేస్తారు. కాకపోతే ఇక్కడ చాలా డేంజర్ కండిషన్ మరొకటి ఉంది. చిన్న చిన్న దేశాలు అయితే ఖచ్చితంగా అమెరికాకు భయపడిపోతాయి, వాళ్ళు చెప్పింది మాట వినరు. కానీ రష్యాతో ఇప్పుడు ఇరాన్కి వ్యాపార సంబంధాలు ఉన్నాయి, చైనాతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి, భారత్తో వ్యాపార సంబంధాలు అటువైపు నుంచి వచ్చేటువంటి షిప్పులు కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు భారతదేశం యొక్క షిప్పులను కూడా పేల్చేయడానికి రెడీ అవుతుందా అవకాశం ఉంటే? ఇప్పుడు భారత్కి సంబంధించిన షిప్పులు మొన్న 6 ఇరాన్ వదిలేయడాన్ని మనం చూసాం. రేపు ఇరాన్ ఒకవేళ భారత్కి సంబంధించిన షిప్పులను అటువైపు నుంచి అలౌ చేస్తే వాటిని పేల్చివేస్తుందా అమెరికా? రష్యాకి సంబంధించిన షిప్పులను పేల్చివేయగలుగుతుందా, ఆపేయగలుగుతుందా? చైనాకి సంబంధించిన షిప్పులను అక్కడ ఆపేయగలుగుతుందా? ఒకవేళ ఆపేస్తే ఏం జరుగుతుందో మనకు తెలీదా? ఇక మూడో ప్రపంచ యుద్ధానికి అది నాంది పలకదా? డైరెక్ట్గా రష్యాని, చైనాని, లేదంటే భారతదేశం లాంటి దేశాలను సైతం అక్కడ గెలికినట్లు అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ బలమైన దేశాలని కూడా ఇప్పుడు ఈ యుద్ధంలోకి అలౌ చేసినట్లు అవుతుంది, ఇన్వైట్ చేసినట్లు అవుతుంది ట్రంప్కి. మరి ఎలా చేయబోతున్నాడు? మరోవైపు చైనా అండ్ రష్యా ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్గా ఉన్నాయి. ఖచ్చితంగా దే ప్లే బై దేర్ ఓన్ రూల్స్. అమెరికా చెప్పినట్టు వినరు. మీరు ఆగండి, నేను ఇక్కడ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నానంటే అసలే వినరు, ఎందుకంటే ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు అమెరికానేమో హర్మూజ్ స్ట్రైట్ని హస్తగతం చేసుకోవాలని, ఎలాగైనా సరే ఇరాన్ని దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఇరాన్ వ్యాపారం చేస్తుందేమో అగ్రదేశాలు రష్యా, చైనా లాంటి దేశాలతో వ్యాపారం చేస్తుంది. చైనాకు వెళ్ళేటువంటి మోర్ దాన్ 10% ఆయిల్ ఇక్కడి నుంచే వెళ్తుంది, ఇరాన్ నుంచే వెళ్తుంది. మరోవైపు రష్యాతో వ్యాపార సంబంధాలు ఎన్నో రకాల ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పెట్టుకుంది. సో వీటన్నిటిని ఆపగలిగే సత్తా ఇప్పుడు అమెరికాకు ఉందా? ఒకవేళ ఆపితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయదా? జస్ట్ ఇమాజిన్ చైనా అండ్ రష్యా కూడా సీన్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ట్రంప్ ఇప్పుడు నిప్పుతో తలగొక్కుంటున్నట్లుగా ఉంది పరిస్థితి. ఖచ్చితంగా అమెరికా యొక్క క్యాపబిలిటీని మనం తక్కువ అంచనా వేయలేం.